నెక్స్ట్ హరే మాతాజీ మాతాజీ మీకు ఆబ్సెంట్ వేసాం మాతాజీ, మీరు ఇవాళ రానన్నారు కదా. మిమ్మల్ని కలవకుండా ఉండలేకపోయా నేను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, భాగవతం డిస్ప్లే చేయమంటారా? రసనాథ్ మాతాజీ మీరు చేస్తున్నారు. రసరాన్ని రికార్డ్ చేస్తుంది మరి ఒకసారి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను మాతాజీ రికార్డింగ్. అదే మధ్యలో డిస్టర్బ్ చేశాను, సారీ. ఎనీవేస్ 26 శ్లోకాల నుంచి 47 శ్లోకాల దాకా దేవతలు భగవంతుని విష్ణు భగవాన్ని ఏ రకంగా ప్రార్థించారు, ఏ రకంగా స్తుతించారు అనే విషయాన్ని చూద్దాం. అయితే దీంట్లో మనకు ఒక గమనిక ఏంటి అంటే గౌరంగ దర్శన్ ప్రభు అనే భాగవత సుబోధిలో చెప్పారు ఏంటి అంటే, మనం ఇప్పుడు రకరకాల స్థుతులు వాళ్ళు ఏ రకంగా వివిధ వ్యక్తులు ఆయనకు స్తుతించారో చూస్తాం కదా దక్షిణ యొక్క యజ్ఞశాలలో. అయితే కొన్ని ఏంటంటే వాళ్లకు ఆ నిజతత్వం తెలియకున్నా కూడా భగవంతుని పట్ల పూర్తి అవగాహన లేకుండా భగవంతుని యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఆయనను స్తుతిస్తున్నారు. అంటే కొన్నిసార్లు అంటే మనం ఒక వ్యక్తి గురించి మంచి చెప్పాలి అంటే ఇన్ అండ్ అవుట్ తెలియక్కర్లేదు, మనం అతనిలో చూసిన కొంత మంచిని కొంత గొప్పతనాన్ని కూడా మనం పొగుడుతాం కదా. అదే రకంగా ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళకి తెలిసినంత మాత్రాన వాళ్ళు భగవంతుని పొగడడం మొదలు పెడతారు. ఈ యొక్క ప్రాసెస్ అంటే ఈ పొగడం అనే ఈ ప్రాసనంలో మధ్య మధ్యలో ఏంటంటే కొన్నిసార్లు యువతల వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అయినప్పటికీ కూడా ఆచార్యులు ఏం చెప్పారు అంటే, మనం ఆ ప్రేయర్స్ లో ఉండే ఈ విమర్శ కాకుండా ఏదైతే పాజిటివ్ గా మనకు ఉపయోగకరంగా ఉంటుంది, భగవంతుని గురించి తెలుసుకునేది మనకు అనుకూలంగా ఉంటుందో దాని అర్థాన్ని విడిగా మనకు చెప్పడం జరిగింది అనమాట. ఈ యొక్క ప్రభు ఒక మంచి ఒక టేబుల్ ఇచ్చారు, పట్టిక ఇచ్చారు. ఆ పట్టికలో ఆచార్యులు ఈ స్తోత్రంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్లను వాళ్ళు ఏ రకంగా అవగాహన చేసుకున్నారు దాని గురించి కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఫస్ట్ శ్లోకం దక్షుడు, ఎందుకంటే దక్షుడే కదా మన ఈ దక్షయజ్ఞంలో హీరో, ఆయనే మొదలు పెట్టారనమాట. దక్షవాచ శుద్ధం స్వధామ్యుపరతాఖిల పుత్యవస్థం చిన్మాత్రమేకం అభయం ప్రతిషిధ్యమాయాం తిష్టం తయైవ పురుషత్వముపేత్య తస్యాం ఆస్థే భవాన పరిశుద్ధ ఇవాత్మతంత్రః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సారీ, మొదలు పెట్టండి. హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ ఉన్నారా? సన్యాస మాత చదవండి, నెక్స్ట్ చెప్తాం. దక్షోవాచ శుద్ధం స్వదామ్యోపరతాఖిల బుద్ధ్యవ్యస్తం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్యమాయాం తిష్టంస్తయేన పురుషత్వముపేత్య తస్యాం ఆస్తే భవాన పరిశుద్ధ ఇవాత్మతంత్రం. దక్షుడు దేవదేవునితో ఇట్లు పలికెను, హే ప్రభు, సమస్త కాల్పనిక స్థితులకు నీవు పరమైన వాడవు, చిన్మాత్రుడవు, భయరహితుడవు అగు నీవు మాయను అధీనమును నిలుపుకుని వాడవు. మాయ ఏందే ప్రకటమైనప్పటికీ నీవు దానికి పరిణిగా నెలకొని ఉందువు. ఆత్మతంత్రుడవైన కారణమున నీవెల్లప్పుడు భౌతిక కల్మషములకు దూరుడివై ఉందువు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దీంట్లో దక్షుడు ఆయన యొక్క గుణాల గురించి ప్రశ్నిస్తున్నారు. మొట్టమొదటి ఏం చెప్పారు అంటే, భగవంతుడు శుద్ధం, పరమ పవిత్రుడు అనమాట. భగవంతుడు అన్ని మలినాలకు దూరంగా ఉండేవాడు, దూరమైనవాడు. స్వధామం అంటే ఆయన యొక్క ధామంలోనే అతను స్థితి చెంది ఉంటారు. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, భగవంతుడు ఎప్పుడు గోలోకధామంలో ఉంటూ వివిధ అవతారాల రూపంలో వచ్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తారు. కానీ ఆయన ఎప్పుడు గోలోకధామంలోనే ఉంటారు. ఎప్పుడైతే ఈ ద్వాపర యుగంలో స్వామి స్వయంగా
ఆయన అవతారం అని మనం అనుకుంటాం, కానీ స్వామి స్వయంగా వచ్చి ఆయన లీలలు, ఆయన ధర్మ సంస్థాపన ఇవన్నీ చేస్తారనమాట. అందుకని శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటి స్కందలో మనం ఏం చేస్తున్నాం, కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎందుకు అంటే నిన్న మీ మధ్య డిస్కస్ అయినట్టు అనేక సార్లు మనకు ఆ టాపిక్ వస్తుంది, విష్ణువా కృష్ణ అని. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది, చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసింది, చిన్నప్పటి నుంచి కార్టూన్స్ లో, అమర చిత్ర పుస్తకాల్లో చదివింది, మనకు తెలిసింది ఏంటంటే విష్ణువు నుంచి వచ్చే అవతారాలు కృష్ణ ఒక అవతారం అని. కానీ అది అవతారం కాదు, ఆయన అవతారి. అవతారాలకు మూలమైన కృష్ణుడే స్వయంగా ఈ ద్వాపర యుగంలో ఆయన మన మధ్య, అంటే ఆ గోలోక బృందావనం నుంచి ఊలోక బృందావనానికి అని ఇచ్చేస్తారనమాట. కానీ ఆయన స్వధామిని, ఎప్పుడు స్వధామంలో ఉంటారు. తర్వాత ఏంటి అంటే మూడవది ఈ కాల్పనిక స్థితులు, అంటే మనకు సరిగ్గా అర్థం చేసుకోక మనం ఏదో కల్పనలు చేసుకుంటాం కదా, అటువంటి కల్పనలకు ఆయనే పరమైన వాడు. భగవంతుడు అని అలా అని మనం భావించకుండా, కల్పనలు చేయకుండా, దాని స్పెక్యులేషన్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఆ స్థితిలకు ఆయనే పరమైన వాడు. ఇంకా అంటే ఎన్ని లక్షణాలు చెప్పారు చూడండి. నాలుగవది ఏంటి అంటే పూర్తిగా అతను పరమైన వాడు, ఆధ్యాత్మికమైన వాడు అనమాట. అంటే దీనికే చిత్ మాత్రం అని చెప్పారు ఇక్కడ. పూర్తిగా ఆధ్యాత్మికుడు, ఎటువంటి భౌతికత్వం ఛాయలు ఆయన మీద లేవన్నమాట. అందుకే అంత ప్యూర్ అన్నమాట ఆయన. తర్వాత ఆయన ఒక్కడే ఏకం శాస్త్రం దేవకి పుత్రం అని చెప్తాం కదా. ఆ ఏకం అనేది ఏంటి అంటే అద్వితీయుడు. నీకు సెకండ్ ఎవరు లేరు, నీలాగా ఇంకెవ్వరూ లేరు అనమాట. నీకు సమానం కానీ నీకంటే అధికులు ఎవరు లేరు అని కూడా మనం చదివాం. అటువంటి భగవంతుడు అనమాట. తర్వాత చిన్మాత్రుడు అంటే చదివేసాము. పూర్తిగా ఆధ్యాత్మికుడు. ఏకం అంటే అద్వితీయుడు. అభయం అంటే భయం అంటూ ఆయనకు ఏది లేదు. అంటే ఏ విషయంలో భయపడాల్సిన అవసరం కానీ భయపడే స్వభావం కానీ ఆయనకి కాదు. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే మాయను ఆయన అధీనంలో నిలుపుకున్నవాడు. మనం మాయ యొక్క అధీనంలో ఉన్నాం, కానీ ఇక్కడ ఆయన ఏంటంటే మాయా తిష్టన్, మాయలో ఉంటూ కూడా మాయ యొక్క ప్రభావానికి దూరంగా పరుడుగా ఉంటారనమాట. ఎందుకు మాయ ఎందుకు ప్రకటమయ్యారు అంటే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం సృష్టి వస్తుందో అప్పుడు పురుషావతారం రావడం, పురుషావతారాల నుంచి ముందు మహావిష్ణు, తర్వాత గర్భోదకశాయ విష్ణు, తర్వాత కారణోదకశాయ విష్ణు, గర్భోదకశాయ విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మ రావడం, ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ భౌతిక ప్రపంచం యొక్క రచన సాగింది కదా. అట్లా వచ్చినప్పటికీ కూడా ఈ పురుషావతారాలు కూడా వాళ్ళు మా యొక్క ప్రభావానికి చెందిన వాళ్ళు కాదు. కాబట్టి భగవంతుడిని మాయకు పరుడుగా చెప్తున్నారనమాట. తర్వాత ఈ యొక్క ఆత్మతంత్రుడైన కారణంగా అది భౌతిక కల్మషాలకు దూరుడవై ఉంటావు. అంటే నువ్వు స్వతంత్రుడివి, నువ్వెప్పుడు ఆత్మకు లోబడిన వాడివి కాదు, ఆత్మకు అధీనం లేవు, స్వతంత్రుడు కాబట్టి ఆత్మతంత్రుడవు కాబట్టి నీ మీద ఈ భౌతిక కల్మషాల ప్రభావం ఏముండవు అని ఈ రకంగా దక్షుడు విష్ణువుని స్తుతిస్తున్నారు అనమాట. దీని మీద ఏంటి చెప్పారు అంటే ఈ భౌతిక ప్రపంచంలో మొట్టమొదట ఈ యొక్క పురుషావతారాలుగా వచ్చినప్పటికి కూడా ఆయన ఏం తీసుకున్నారంటే ఆయన యొక్క మనకు తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణువు సత్వగుణానికి జ్ఞానానికి నిదర్శనం అని, తర్వాత బ్రహ్మ తీసుకున్నది రజో కవరింగ్, తర్వాత శివుడు తీసుకుని తమో ఆచ్ఛాదనం. ఈ రకంగా వాళ్ళు వేరు వేరు ఆచ్ఛాదనలు తీసుకున్నప్పటికీ కూడా నీవు మటుకు జ్ఞానంతో తర్వాత సత్వగుణంతో ఉన్నావు నువ్వు. అందుకని నువ్వు వాళ్ళకంటే అధికుడు. వీళ్ళకంటే వేరే గుణాల యొక్క ఆచ్ఛాదన ఉండడం వల్ల కొన్నిసార్లు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకు తెలియదు. అంటే ఇక్కడ శివుడు కానీ బ్రహ్మ కానీ వాళ్ళ ప్రవర్తన కారణం వాళ్ళు పూర్తి జ్ఞానం అనే ఆవరణలు లేకుండా వేరే ఈ తమో
రజో ఆవరణతో ఉండడం వల్ల కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా తప్పులు జరగచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఉదాహరణ శివుడే చెప్పారు. అంటే శివుడు కొన్నిసార్లు మనం ఇదో క్లాస్ కూడా నేర్చుకున్నాం. కొన్నిసార్లు ఎవరన్నా ఆయన్ని కొంచెం ప్రార్థిస్తే ఆయన ఆశుతోష్ కాబట్టి ఆనందించి త్వరగా వాళ్లకు వరాలు ఇచ్చి కొన్నిసార్లు ఆ వరాల వల్ల ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకుంటారు. అదే రకంగా మనకు బ్రహ్మదేవుడు కూడా హిరణ్యకశిపుడికి అన్నిటికీ తలూపినాక దాంతో ప్రపంచంలో అందరూ ఇటు దేవతలు అటు మునులు ఋషులు జీవులు అందరూ కష్టపడడం మొదలు పెట్టారు. అప్పుడు కూడా భగవంతుడు చెప్తాడనమాట, ఇట్లా ఇటువంటి వరాలు ఇవ్వకూడదు అని. సో ఇక్కడ ఈ విషయాన్ని మనకు ఆచార్యులు ఎందుకు దక్షుడు నారాయణ గురించి ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు అనే దాంట్లో వివరించారు. నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటే ఋత్విజులు అంటే ఎవరైతే ఋత్వికుల యజ్ఞాన్ని నిర్వర్తించేందుకు వచ్చారో, యజ్ఞంలో మంత్రాలు ఉచ్చరించేందుకు వచ్చారో ఆ ఋత్వికులు ఏమని ప్రార్థిస్తున్నారంటే ఋత్విజౌచుకు తత్వం నతే వయమనంజన రుద్రాశాపాత్ కర్మణ్యవగ్రహధియో భగవన్ విధామ ధర్మోపలక్షణమిదం త్రివుద్వరాఖ్యం జ్ఞాతం యదర్థమతి దైవ మదో వ్యవస్థా. హరే కృష్ణ. ఋత్విజవూచుః తత్వం నతే వయమంగన మనంగన రుద్రాశాపాత్ కర్మణ్యవగ్రహతియో భగవన్ విధామః ధర్మోపలక్షణమిదం త్రివృద్వరాఖ్యం జ్ఞాతం యదర్థమదిదైవ మదో వ్యవస్థాః. ఋత్విక్కులు భగవానునితో ఇట్లు పలికిరి, హే ప్రభు, భౌతిక కల్మషమునకు పరమైన దేవ, శివానుచరుల శాపము వలన మేము కామ్యకర్మ రతులమై పతనము చెంది తత్కారణమున నిన్ను గూర్చి ఏమియును ఎరుగని వారిమైతిమి. పైగా యజ్ఞము పేరిట అనుష్ఠానము కావించుచు వేదముల 3 భాగముల యందు ఇప్పుడు రతులమైతిమి. దేవతలకు వారి యజ్ఞ భాగములను ఇచ్చుటకై నీవు ఏర్పాట్లను కావించితివని మేమెరిగి ఉన్నాము. హరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ ఋత్విక్కులు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు రుద్ర పార్షదులు చేసిన దాని వల్ల వాళ్లకు వాళ్ళు చేసే ఈ కామ్య కర్మల రతుల వల్ల పతనం అయ్యారు. అంటే ఈ శాపం వస్తుంది కదా, ఆ శాపం మూలంగా నంది వాళ్ళకి శాపం ఇస్తారు. దాని వల్లనే వాళ్ళు ఏంటంటే ఈ కామ్యకర్మ రతులయ్యారు. యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు భగవద్ ధ్యానంలో ఉండాలి, కానీ వీళ్ళకి కామ్యకర్మల పట్ల కోరిక ఎక్కువైపోతుంది అనమాట. అందుకని ఆ దాని కారణంలోనే నీ గురించి మేము ఏమీ తెలుసుకోలేకపోయాము. అంటే ఇక్కడ మనకు ఇండైరెక్ట్ గా వేదాల గురించి చెప్తున్నారనమాట. పై నుంచి ఏంటంటే యజ్ఞం పేరిట అనుష్ఠానం కావించుచు యజ్ఞాలు చేస్తున్నారు. వేదాలు సూచించినట్టు 3 విభాగములందు ఇప్పుడు రతులమైంది. అంటే ఈ వేదాల వల్ల ఎందుకు ఏ విషయంలో వాళ్ళు ఆకర్షితులయ్యారనేది మన శిలా ప్రభుపాద ఆయన భాష్యంలో చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి యజ్ఞ భాగాలు ఎంత ఇవ్వాలి అనేది అది నీ పట్ల ముందుగానే నిర్ణయింపబడింది. అది మేము తెలుసుకోలేక దక్షుడు చెప్పంగానే ఇతనికి యజ్ఞభాగం ఇవ్వకపోవడం ఇది మా అజ్ఞానము అని వాళ్ళు అక్కడ తెలుసుకొని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. భాష్యంలో ఫస్ట్ మాట ఆయన ఏం చెప్పారు అంటే శిల ప్రభుపాద వారు ఈ త్రైగుణ్య విషయ అని ఇక్కడ ఏం చెప్పారు, వేదముల 3 విభాగముల యందు రతులయ్యామన్నారు. అంటే ఆ 3 విభాగాల గురించి ఎక్కడ వస్తుంది ఆ టాపిక్ మనకు అంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 45వ శ్లోకంలో చెప్తారు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మ. వేదాలు ప్రధానంగా త్రిగుణాలు ఏంటి మనందరికీ తెలిసిన ఏం త్రిగుణాలు? సత్వతము రజోగుణాలు. వీటి యందు ఆసక్తితో ఉన్నవాడు ఈ వేదాల్లో చెప్పిన వాటి యందు వాటి అనుష్ఠానమందే ఆసక్తి ఉంటారు, కానీ శుద్ధ సత్వకు వెళ్ళాలి అనే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఎందుకంటే అశుద్ధ సత్వాలు ఎవరైతే నెలకొంటారో
వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే ఈ వేదాలు చూపించే మార్గం మన గమ్యం భగవంతుని చేరుకోవడము, ఆయన పాద పద్మాలు మనము శరణు వేయడం అనే విషయం వాళ్ళకి తెలిసింది. ఎవరైతే ఈ ఈ త్రిగుణాల యొక్క ప్రభావం ఉన్నారో వాళ్ళు ఏంటంటే కొందరు వేదాల్లో సూచించినట్టు యజ్ఞాలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఎందుకు యజ్ఞాల ద్వారా మనకు వేదాలు చేసే సహాయం ఏంటంటే మన సాధారణ భౌతిక జీవితం గడుపుతూ కూడా యజ్ఞాల ద్వారా వేదాల యొక్క మార్గదర్శకత్వం ద్వారా ఒక్కొక్క అడుగు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి మనము భగవద్ ధ్యానంలోకి వెళ్లేందుకు మనకి ఇది ఒక నిత్యంలాగా వాడుకోవాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ చరమ లక్ష్యాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారనమాట. అయితే ఎవరైతే ఇంత చెప్పారు శుద్ధ సత్వంలో ఈ వేదాలు చూపించే ఆకర్షణలు, నువ్వు ఇది చేస్తే నీకు ఈ ఫలితం వస్తుంది, నువ్వు ఇది చేస్తే ఈ దేవతను తృప్తిపరచచ్చు, వెంబడి నీకు ఈ కార్యం తొందరగా జరుగుతుంది, అట్లా వేదాలు మనకి ఎన్నో సూచనలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుని గొప్పతనం ఉంది. కానీ మనం అంత దాకా పోకుండా మధ్యలోనే మనకి ఏది దొరికితే అది పట్టుకొని దాంతో ఆనందిస్తున్నాం అనమాట. ఎవరైతే ఈ వేదాలు చూపించే ఆకర్షణలకు టెంప్ట్ కారు వాళ్ళు ఏంటంటే అంటే భౌతిక గుణాల పట్ల ఎవరు ఆకర్షితులు కారు వాళ్ళు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారని శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. ఆయన గొప్పతనం ఏంటి అంటే విష్ణు భగవాను ఇక్కడ ఫస్ట్ వయం అనంజన అన్నారు. అనజ్ఞన అంటే కల్మషరహితుడు, భగవంతుడు కల్మషరహితుడు. అటువంటి భగవంతుడిని వెళ్ళాలి అంటే, భగవంతుని అర్థం చేసుకోవాలంటే, భగవంతుని ఆశ్రయించాలంటే మనం కూడా భౌతిక గుణాల యొక్క ఆకర్షణ నుంచి కలుషితం కాకుండా బయటపడాలి. అప్పుడు మన భగవంతుని మనం అర్థం చేసుకోగలం అనమాట. ఎవరైతే ఈ వేదాలని పట్టుకొని దాన్ని ఆచరిస్తూ మెయిన్ ధ్యేయమైనటువంటి భగవంతుని మర్చిపోతారో వాళ్ళను ఆయన భగవంతుడు స్వయంగా ఖండించారనమాట. మనకి 2వ అధ్యాయంలో ఆ శ్లోకం కూడా ఉందనమాట. యామిమా పుష్పతా వాచం ప్రవదంతి విపస్థిత వేదవాద రథ పార్థ నాణ్యత స్థితి వాదినః అన్నారు. అంటే వీళ్ళేంటి అంటే కేవలము వేదాలు చక్కటి ఉచ్చారణ అవి చెప్పే మంచి వాక్కుల పట్ల అనురక్తులై ఉంటారు, కానీ అంతకుమించి ఏం లేదు అంటారు. లేదు, ఇంకా ఉంది. ఇది ఎట్లా అంటే మనకు ఏదైనా ఒక గొప్ప రాశి ఉందనుకోండి, ధనరాశి, గుప్త రాశులు, మనం దాన్ని వెతికే ప్రయత్నంలో వెళ్తాం, కొంత దూరం వెళ్తాం, ఇంకొంచెం తోగినప్పుడు మనకు ఏది బంగారు నాణాలు 2-3 దొరుకుతాయి. దొరికిందని మనం వెళ్ళిపోతాం. ఇంకా లోపల పోతే ఇంకా పెద్ద బండారమే ఉండొచ్చు. కానీ మనం ఏంటంటే మనం దొరికిన 4ని చూసుకొని ఇది చాలులే, ఇంతకంటే ఇంకేం ఉండదని వెళ్ళిపోతాం. అదే రకంగా ఎవరైతే అల్పజ్ఞులు అల్ప మేధస్సులైన మానవులు ఏం చేస్తారంటే ఈ వేదాల యొక్క వాక్కుల పట్ల చాలా ఇంట్రెస్టెడ్ ఉండి ఇంకా అంతకంటే ఇంకేమీ లేవు అంటే భక్తి మార్గము, తర్వాత దాని ఏమంటారు డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ, దాని పట్ల వాడికి సరైనటువంటి అవగాహన ఉండదన్నమాట. అందుకని చైతన్య చరితామృతంలో కూడా ఏం చెప్పారంటే ఎవరైతే బ్రాహ్మణులు ఈ వేదాలకు మటుకే పరిమితమైపోయి ఉంటే అది కాదు, వాళ్ళు ఎటువంటి కులంలో పుట్టినప్పటికీ భగవంతుడి పట్ల ఆకర్షణ ఉండాలి. అటువంటి వాళ్ళు గురువు కూడా అవ్వచ్చు అని చెప్తూ కిబన్యాసి శూద్రకేనేనయ ఏ కృష్ణ తత్వవేత్త సే గురుహయ అన్నారు. అంటే ఏంటి అంటే ఒకతను బ్రాహ్మడే గాని సన్యాసే కాని శూద్రుడే గాని అతను ఎటువంటి వర్ణానికి చెందిన వాడైనప్పటికీ కూడా భగవంతుని యొక్క జ్ఞానం సైన్స్ ఆఫ్ కృష్ణ అన్నారు. అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకున్నవాడు గురువు అవ్వగలుగుతాడని. మరి ఎంత బాగా వేదాలు చాంట్ చేస్తావు అనేది కాదు, ఆ వేదాలకు సారమైన భగవంతుడి గురించి ఎంత తెలుసుకున్నావు అనేది మనకు ముఖ్యం అనమాట. ఇక్కడ మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దక్షుడు చెప్పాడు అది ముందు నుంచి, నేను యజ్ఞాలు నిర్వహిస్తున్నాను, నువ్వు బ్రాహ్మణ బంధువుల్ని రక్షిస్తావు, యజ్ఞాలు నిర్వహిస్తుంటా, నన్ను కాపాడావా అంటాడు కదా. మరి ఇక్కడ దక్షుడికి యజ్ఞాలను నిర్వర్తించడం తెలుసు ఆయనకు, కానీ
వాటి అన్నిటి మూలమైన భగవంతుడి గురించి సరైన అవగాహన లేదు అని ఇక్కడ ఇండైరెక్ట్ గా అతన్ని విమర్శిస్తున్నారు అనమాట. దక్షుడు నీ గురించి ఎట్లే తెలుసుకోగలడయ్యా అని చెప్తున్నారట. అనుకుంటే ఒకవైపు దక్షుడి వైపు ఒక తీక్షణంగా చూసి నీకేం తెలుసు భగవంతుడి గురించి అని ఆయనతో చెప్తున్నారు అనమాట. మూడో దాంట్లో సదస్సులు, అంటే ఆ యజ్ఞానికి ఎవరెవరైతే హాజరయ్యారో ఆ యజ్ఞ సదస్సులు చెప్తున్నారు అన్నమాట సభలో. సదస్య ఊచుకు ఉత్పత్త్యధ్వన్య శరణ కురుక్లేశ దుర్గేంతకోగ్ర వ్యాలాన్విష్టే విషయం మృగతృష్ణ కృష్యాత్మగేహోరుభారః ద్వంద్వశ్వభ్రే కలమృగభయే శోకదావేజ్ఞసార్థః పాదౌ కస్తే శరణద కదా యాతి కామోపస్పృష్టః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మేము పదానా చదవండి. సదస్యావుచుః ఉత్పత్త్యధ్వన్య శరణ ఉరుక్లేశ దుర్గే అంతకోగ్రాహ్వ్యాలాన్విష్టే విషయ మృగతృష్యాత్మగేహోరుభారః ద్వంద్వశ్వభ్రే కలమృగభయే శోకదావేగ్న సార్ధః పాదౌ కస్తే శరణద కదా యాతి కామోపసృష్టః. భావం: సభాసదులు ఇట్లు పలికిరి. దుఃఖమయ జీవనమున నెలకొల్లినట్టి సర్వులకు ఏకైక ఆశ్రయస్థానము వంటివాడా, బద్ధ జీవన స్థితియను ఈ దుర్గమునందు కాలసర్పము కాటువేయుటకు పొంచి ఉన్నది. ఈ జగత్తు నామమాత్ర సుఖదుఖములనడి గోతులతో నిండి ఉండుటయే కాక పెక్కు క్రూర మృగములను దాడి చేయ సిద్ధముగా ఉన్నవి. శోకాగ్ని నిరంతరము ప్రజ్వరిల్లుచున్నది. మిథ్యా సుఖమనడి ఎండమావులు ఎల్లప్పుడూ ఆకర్షణకు గురి చేయుచున్నవి. అయినను ఎవ్వరును నిన్ను ఆశ్రయించుట లేదు. ఆ విధంగా మూర్ఖజనులు నామమాత్ర బాధ్యతలనే నెత్తిన వేసుకొని జన్మ మృత్యు వలయములలో తిరుగాడుచుందురు. నీ పాద పద్మాశ్రయమును వారెన్నడూ స్వీకరింతురో మేమెరుగజాలము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు సభాసదులు ఏమంటున్నారంటే, ముందు దక్షుడేమో ఆయన నువ్వు ఇలా నువ్వు అలా అని ఆయన స్తుతించారు. సభ అక్కడున్న పండితులు ఏం చెప్పారు, అక్కడున్న ప్రీస్టులు ఋత్వజ్ఞులు, మేము మీ యొక్క నందీశ్వరుడు ఒక శాపం వల్ల మేము ఈ గమ్యాన్ని తెలుసుకోలేక మేము కామ్య రతులమైపోయి యజ్ఞాలను నిర్వర్తిస్తున్నాము. దేవతలకు యజ్ఞ భాగం వస్తుంది కానీ మేము మటు కర్మకాండంలో మగ్నమైపోయినాము అని చెప్తున్నారు అనమాట. చెప్పి నీ గురించి పూర్తి యొక్క తత్వాన్ని మేము తెలుసుకోలేకపోయాము అని చెప్పి ఇప్పుడు ఈ సదస్సులు ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే ఈ సంసార కూపంలో ఉంటారో అటువంటి వాళ్లకు అన్ని భయాలే. ఇది చదువుతుంటే అర్థం చదువుతుంటే ఒకసారి దివ్యగోలోకేశ్వర మాతాజీ మనతో షేర్ చేసుకున్నారు. ఒకతను బావిలో పడిపోతూ కొమ్మ పట్టుకుంటే కింద చూస్తేమో పాములు, పైన ఏమో అది ఎలుకలు వస్తాయి, నల్లది ఒకటి తెల్ల ఎలుక. కరెక్టేనా మాతాజీ? ఉందా దివ్యగోలోకేశ్వరి? తర్వాత ఒక అన్ని ప్రాణభయాలు, అంత విపత్తు. కానీ అంతలో పైనుంచి అతని మీద పడుతుంది. ఏం పడుతుందని చూస్తే తేనె పడుతుంది అనమాట. ఈ భయాలన్నీ వదిలేసి ఆ తేనెను ఆస్వాదించే ప్రయత్నంలో ఉంటాడు అతను. ఎవరికైనా గుర్తుందా ఇది మొత్తం? కరెక్ట్. అంటే తెలుపు నలుపు ఏంటంటే డే అండ్ నైట్ అని చెప్తారు. తర్వాత పాము అంటే మన మృత్యు అని చెప్తారు కదా. బావిలో మొత్తం పాములు ఉంటాయి మాతాజీ, అది వచ్చేసి మృత్యు భయము. ఎదురుగా వచ్చేసి సింహం ఉంటుంది, ఎదురుగా కాపుకొని కూర్చొని ఉంటుంది, బయటకు వస్తే తిందాం అనేసి. అయితే మనలాంటి వాళ్ళు ఏంటి అంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉంటూ కూడా ఎక్కడో దొరికే చిన్న ఆనందం కోసం మనం తాపత్రయపడతాము, ఆనందం దొరికి పొంగిపోతాం. కానీ మనకు తెలుసు ఆ దొరికే ఆనందం శాశ్వతం కాదు, నామమాత్రం అంటారు. నామమాత్రం సుఖం దుఃఖం ఏది ఉండదు శాశ్వతంగా. కానీ మనం ఏంటంటే వీటిని అదే లోకంగా మనం ఆనందిస్తుంటాం. ఏ రకంగా అంటే
ఇక్కడ ఆయన ఉపయోగించిన పదము మృగతృష్ణ. మృగతృష్ణ అంటే ఏంటి అంటే మనకు ఆ దాహం తీరదు, అది దాహం తీరుతుంది అనుకుంటాం కానీ ఆ మృగతృష్ణ ద్వారా దాన్ని మీరే చేస్తుంటారు. అంటే ఎక్కడో నీళ్లుంటే ఎడారిలో వాటి యొక్క ప్రతిబింబం మనకు కనిపిస్తే దాని ద్వారా మన దాహం తీరదు. నిజంగా నీళ్లు తాగితేనే మన ఎండు మావులు, దాన్ని మృగతృష్ణ అంటారు. దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. దుఃఖమయ జీవులను నెలకొన్న సర్వులకు ఆయన ఒక్కడే ఆశ్రయం. భగవద్ కృష్ణ ఏవ శరణం మమ అంటారని వల్లభాచార్య. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో, నాకు ఆశ్రయం వల్ల కృష్ణ భగవాన్ పాదపద్మాలు. ఏ ఆచారం చూసినా, ఏ సాంప్రదాయం చూసినా, వైష్ణవ సాంప్రదాయాల్లో వాళ్ళు చెప్పేది ఏ భగవంతుడి పాదాలు ఒక్కటే నన్ను కాపాడతాయి అని. ఈ బద్ధ స్థితిలో అంటే మనందరం కండిషన్ జీవులు, బద్ధ స్థితిలో ఉన్నాం మనం. దీన్ని దుర్గంతో పోల్చి చెప్పారనమాట ఇక్కడ వీళ్ళు. కాల సర్పం అంటే మన మరణం, ఎప్పుడు కాటు వేద్దామని సమయం అనే సమయం అనే ఈ కాల సర్పం మనని ఎప్పుడైనా అంతం పొందించగలదు. తర్వాత ఏంటంటే ఈ దుర్గంలో అన్ని గోతులు ఉన్నాయట, మనకు తెలియదు. అది సుఖాలతో ఉంటాయి, దుఃఖాలతో ఉంటాయి. తర్వాత ఇవిగాక ఇంతకుముందు మాతాజీ చెప్పినట్టు బయట నుంచి కూలికి ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తాడా వీడు బయటికి మింగేద్దామా అని. అట్లా మన మీద క్రూరముగాలు అంటే మన శత్రువులు, తర్వాత రోగాలు ఏవో రెడీగా ఉన్నాయన్నమాట మనల్ని దాడి చేసేందుకు. తర్వాత ఎప్పుడు మనకి ఏదో శోకాగ్ని, ఏదో ఒకటి అసంతృప్తి మనలో రగులుతూనే ఉంటది. ఇవన్నీ అయిపోయినాక వీటన్నిటిలో బిజీ అయిపోయి మనము ఆ ఆకర్షణ భగవంతుని ఆశ్రయించట్లేదు, ఎవరో మాటలు వినిపిస్తున్నాయి హరే కృష్ణ. సో ఆయనను మనం ఆశ్రయించట్లేదు, ఇన్నిట్లో బిజీ అయిపోయి. ఎట్లా అంటే చిన్నపిల్లలకు మనం బొమ్మలు ఇచ్చామనుకోండి, అది నిజమైనవి కావు, కానీ అది తన ప్రపంచం అయిపోతుంది. ఆ టీ సెట్ తో టీ చేసుకుంటూ, బిస్కెట్లు పెట్టుకుంటూ, అందరిని సర్వ్ చేసుకుంటూ అది తనను మర్చిపోతుంది. అదే రకంగా మనం కూడా మనకుంటే ఈ పరిస్థితుల్లో ఏవి మనల్ని ఎప్పుడు కాటేసో తెలియకున్నా మనం ఏంటి అంటే మూర్ఖజనలాగా ఈ అట్రాక్షన్ ఇవన్నీ మనకు భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు, తల్లిదండ్రులకు, సంతానం, ఫ్రెండ్స్, ఇట్లా ఒక పరస్పర ఆకర్షణలు. ఇవి కాక మనకు భౌతిక ఉపకరాల మీద ఆకర్షణ. వీటన్నిటితోటి ఏంటంటే ఎంత మునిగిపోయినామంటే భగవంతుడి పట్ల మనకు ఆకర్షణ కలగట్లేదు, ఆశ్రయం మనం ఆయన పొందాలన్న ఆలోచన రావట్లేదు అనమాట. అందుకని వీళ్ళు ఏంటంటే ఈ నామమాత్ర బాధ్యతలు, నాకు ఇంటి బాధ్యతలు ఉన్నాయి, నేను ఇది చేయాలి, అది చేయాలి, వ్యక్తిగతంగా ఉన్నాయి, నాకు సామాజికంగా ఉన్నాయి, ఆ బాధ్యతలను మనం నెత్తినేసుకొని ఇదే పునరపి మరణం పునరపి జనంలోనే మనం ఉంటాం అనమాట. అది గనక ఎప్పుడు బయటికి వచ్చి మనం భగవంతుడి పాదాలని ఆశ్రయిస్తాము, అప్పుడు మనకి ఇటువంటి పరిస్థితి నుంచి విముక్తి లభిస్తుంది. అంత మటుకు మనం ఇట్లే బాధపడాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నీ పద్మాశ్రయంను వారెన్నడు స్వీకరించరో మేము ఎరగజాలం. అంటే ఎవరైతే ఈ రకంగా మిథ్యాసుఖం అనే ఆకర్షణలో గురి అవుతూ భగవంతుని ఆశ్రయించటం లేదు, వాళ్ళు ఎప్పుడు నిన్ను శరణ పెడతారో మాకు తెలియట్లేదు అని చెప్తున్నారు అనమాట. ఇదంటే ఇది కేవలం అక్కడున్న సభాసదులు చెప్పడే కాదు, ప్రస్తుత పరిస్థితులు కూడా అంతే. ఎవరైతే భగవంతుడి పట్ల భక్తి లేదో, ఇక్కడైతే కృష్ణ భక్తి భావన అన్నారు, ఇది లేకపోతే వాళ్ళకి ఏంటంటే లైఫ్ అన్సర్టనిటీ. ఎందుకు మనలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం భగవంతుని విస్మరించడం. అంటే మాతాజీ మరి భక్తులకు బాధలు రావట్లేదా అని అనొచ్చు. ఎంతమంది మరి అంత పూజ జయపతా స్వామి గురు మహారాజు కూడా శారీరక బాధలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది. ఎంతమంది మహారాజులకు ఉన్నది బాధలు లేవని కాదు, కానీ ఆ బాధలు వాళ్లకు బాధలు కావు. మనం మొన్న చదువుకున్నాం కదా, తత్తని కంపాను సుసమీక్షమాను, వాడు బాధలు అనుకోవట్లేదు. కానీ మనం ఏంటి, మనకు వచ్చే చిన్న కష్టానికి మనం కురిగిపోతాం. మనం ఒక్కళ్ళే కష్టపడిపోతున్నాం, మిగతా ప్రపంచం అంతా ఆనందంగా ఉంది, వాళ్ళంతా బాగున్నారు, నాకెందుకు ఇన్ని కష్టాలు అనుకుంటాం మనం. ఎందుకు అంటే మనకు ఆ భగవత్ చింతన లేకపోవడం. పూజ జయపతా స్వామి గురు మహారాజ్ ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆయన చాంటింగ్ చేయడం కానీ, ప్రీచింగ్ చేయడం కానీ, ఆ తర్వాత ఆయన సొంతంగా చదవడం కానీ,
ఇప్పుడు భక్తి వైభవ్, భక్తి వేదాంత, ఒకదాంతతో భక్తి శాస్త్రి పాస్ అయ్యారు, భక్తి వైభవ్ ఇచ్చారు. ఆయన నిరంతరం చదువుతూనే ఉన్నారు. ఆయన సాధన మానలేదు, ఆయన ప్రచారం మానలేదు, ఆయన భక్తిని వదిలేదు. అట్లా వాళ్ళు ఎప్పుడు కృష్ణ భక్తి భావంలోనే ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వాళ్లకు ఉండవు. మనకెందుకు కలుగుతున్నాయి అంటే మనం భగవంతుని మర్చిపోవడమే అనమాట. ఇట్లాంటి మోహగ్రస్తులు అంటే వివిధ మోహాలకు మనం ఆకర్షితులమై ఉంటాము. వీటి కారణంగా మనకు దుఃఖం కూడా లభిస్తుంది. అంతే కదా, ఈరోజు ఏదైతే ఆనందకరంగా ఉంటుందో అది దుఃఖంగా కూడా మనకు మారే అవకాశాలు భౌతిక జగత్తులో చాలా ఉన్నాయి. తర్వాత ఇట్లాంటి వాళ్ళందరికీ ఆనందం కలిగించాలి అంటే బెస్ట్ మెడిసిన్ ఏంటి అంటే, ఎవరైతే ఈ కృష్ణ భావనలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళు వేరే వాళ్ళకు పంచాలి. మన నిత్యరూపిణి మాత చేస్తుంది కదా, ఫలానా చోట క్లాస్ అవుతుంది రాండి, ఫలానా చోట ప్రోగ్రామ్ ఉంది రాండి, సండే మా దగ్గరికి ఇలా ఉంటుంది. ఆమెకి ఎందుకంటే ఆ రుచి చూసి ఆమె ఏంటంటే 10 మందికి అరే వీళ్ళ బాధలు మర్చిపోవచ్చు, వీళ్ళకు సత్మార్గానికి వస్తారు, వీళ్ళు దానివల్ల లాభాలు పొందుతారు అని ఆవిడట్లా ప్రచారం చేస్తుంటారు. అందుకని ఇదేంటంటే మనం చేసే సోషల్ సర్వీసులు బెస్ట్ ఏంటంటే ఇది, ఈ గొప్ప సహాయ కార్యం కృష్ణ చైతన్యాన్ని అందరికి పంచడం అన్నమాట. ఎవరైతే ఈ సంకీర్తన ఉద్యమంలో ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే చైతన్య మహాప్రభు తర్వాత వాళ్ళందరూ ఆయన పరంపరలో వచ్చిన వాళ్ళందరి ఎవరెవరు ఉన్నారో వాళ్ళను మనం అనుసరిస్తున్నాం. కాబట్టి అన్నిట్లో బెస్ట్ మెడిసిన్ ఇస్తున్నాం అనమాట. కష్టజీవులకు మనం ఇచ్చేది ఏంటంటే బెస్ట్ మెడిసిన్, పరమోత్కృష్ట శ్రేయోభిలాష. ఇంతకంటే శ్రేయోభిలాష ఎవరు ఉండరు. మనం భగవంతుడి గురించి చెప్పుకుంటాం. ఎక్కడ చెప్తారని ఒక శ్లోకంలో చెప్తారు, సుహృదం సర్వభూతానం. ఆయన సుహృదుడు, అందరి పట్ల, సర్వభూతానం, ఈ అన్ని జీవుల పట్ల ఆయనకు సుహృద్భావం, అంత శ్రేయాన్ని కోరుకుంటారు. కాబట్టి ఆయన పరమ శ్రేయోభిలాషి. అదే రకంగా ఎవరైతే భగవంతుడికి ఈ భౌతికత్వంలో బాధలు పడుతున్న వాడికి మధ్యన సంధి కుదిర్చే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు కూడా శ్రేయోభిలాషులు అని చెప్తున్నారు. హరే కృష్ణ. 29th ఇప్పుడు సదస్సులు అయిపోయారు. ఫస్ట్ దక్షుడు, నెక్స్ట్ ఋత్వికులు, 3 సభా సదస్సులు ఉన్న వాళ్ళంతా సదస్సులు, 4 రుద్రవాచ. ఇప్పుడు శివుడు పూజిస్తూ శివుడాన్ని. ఒక్క నిమిషమే, నాకు ఒక లెక్చర్ లో నేను విన్నాను, ఇది మనకి కాలసర్పం ఉంది కదా, ఇది ఇప్పుడు మనకి మృత్యువు. మనం ఇప్పుడు ఏదైనా ఒక దీంట్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 month నోటీస్ ఇస్తారు మనకి, ఖాళీ చెయ్యాలి అన్నా, ఏం చెయ్యాలి అన్నా. బట్ ఈ కాలసర్పం మనకి టైం అనేది ఇవ్వదు, మనకి చెప్పదు. ఏ నిమిషం ఏ సెకండ్లో జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు అవేర్గా ఉండాలన్నమాట. ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి మనం భగవంతుడి ఆశ్రయం తీసుకొని ఉంటే అది ఎప్పుడు వచ్చినా మనకి ఇబ్బంది లేదు. ఎలా అయితే మనకి సొంత ఇల్లు ఉంటుందో, ఎంత భయం లేకుండా ఉంటాము, సేమ్ అదే విధంగా మనం కనుక ఎప్పుడు భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నాము అంటే ఈ కాల సర్పం వచ్చి ఏం చేసినా మనల్ని ఏమీ చేయదు. సేమ్ ఇందాక మాతాజీ చెప్పిన అన్నిట్లో ఒక పక్క ఏంటంటే గరుడ వాహనం మీద భగవంతుడు వస్తూ ఉంటాడు, ఆయన చెయ్యడానికి రెడీగా ఉంటాడు. కానీ మనం ఆ తేనె కోసమే చూస్తూ ఉంటాము, ఈ చెయ్యి తీసుకోవడానికి రెడీగా ఉండము అనమాట. సేమ్ అందుకొని వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే ఒకే ఒక్క మహత్తర కార్యం ఏంటి అంటే మనకి భగవంతుడి పాదాలు పట్టుకోవడం అనేది ఈ శ్లోకా నుంచి మనం నేర్చుకోవాల్సింది. హరే కృష్ణ. నేను ఇద్దరు కూడా కథ చెప్పాను కదా, చెప్పారు గుర్తుంది. ఇది ఒక చెరువులో చేపలు ఉంటాయి, చాలా చేపలు ఉంటాయి. రోజు అతని కాళ్ళ కిందకి వెళ్తాయి కదా, రోజు ఈ జాలర్లు వస్తుంటారు, వాళ్ళు పట్టుకొని పోతుంటారు చేపల్ని. కానీ ఒక చేప ఎప్పుడు కూడా వాళ్ళ గాలానికి చిక్కదు, వాళ్ళు వేసే వలకు చిక్కదు. అప్పుడు కొన్ని పెద్ద వృద్ధులు ఉంటారు, సీనియర్స్, అడుగుతారు, నువ్వు ఎలా తప్పించుకుంటున్నావు అంటే అప్పుడు చెప్తుంది అనమాట, నేను ఎవరైతే వల పన్నుతున్నారో వాళ్ళ పాదాల దగ్గర ఉంటా, నేను ఉంటే ఆ వల దూరం పడుతుంది కదా, కాబట్టి అతను అట్లా తప్పించుకుంటున్నాడు. అదే రకంగా మనము మాతాజీ చెప్పినట్టు కాలసర్పం అనే పాము నోటికి చిక్కకుండా ఉండాలి అంటే మనకు ఆశ్రయం ఇచ్చేది భగవంతుడి పాదాలే అన్నమాట. ఇట్లా కాలసర్పం మనకు నోటీస్ ఏదని చెప్పింది దసరాణి మాతాజీ. కానీ ఇద్దరికి భగవంతుడు ఆ నోటీస్ ముందే తెలిసేటట్టు చేశారు. ఎవరా ఇద్దరు? పరీక్షిత్, ఇంకా
దేవలోకం నుంచి వస్తారు. అదే ఒక్క నిమిషమే ఉంటుంది Yes. టైము. ఎవరు ఆయన పేరేంటి? కరెక్ట్ సుభాష్ని. కట్వాంగ మహారాజ్ మాతాజీ, కట్వాంగ మహారాజ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ ఇద్దరి కట్వాంగ మహారాజు కూడా భగవంతుడిని ఆయన యొక్క అరేంజ్మెంట్ ద్వారా తెలుస్తుంది తనకి ఎక్కువ ఆయుష్ లేదు ఇంకా అని. పరీక్షిత్ మహారాజు కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న సమయాన్ని, ఆ నోటీస్ పీరియడ్ ని వాళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకొని వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్ళారు అనమాట. నిజంగా మనకి ఇచ్చినా కూడా మనం ఎలా ఎంజాయ్ చేయాలి అని చూస్తాం. మనకు ఒక్కోసారి చెప్తారు క్యాన్సర్ వచ్చింది 4 నెలలే బతుకుతారు అని, కానీ ఆ 4 నెలల్లో మనం ఏమన్నా చేస్తామా? ఏమీ చెయ్యం. ఇంకోటి నిన్న జయపతాయ స్వామి, సారీ మాతాజీ మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉన్నాను. నిన్న జయపతాయ స్వామి మహారాజ్ చిన్న క్లిప్పింగ్ చూసాను, చాలా నచ్చింది నాకు. ఒక కొడుకుంటాడు అనమాట తండ్రికి. అతను US లో ఉంటాడు. అతను ఎప్పుడూ కూడా అంటే చాలా సంపాదిస్తాడు, నెలకి ఎంతో శాలరీ ఉంటుంది. కానీ వాళ్ళంతా హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూడా డివోషన్లో ఉంటారనమాట. ఇతను వచ్చి ఏంటిది మీరు చేసే పని, US తీసుకొస్తారు అతన్ని. ఏంటి మీరు చేసే పని ఈ టైంలోనే కృష్ణ రామ అనుకునేది, చిచి ఇట్లా కాదు మీరు చేసేది, మీరు చక్కగా ఎంజాయ్ చేయండి ఈ లైఫా అని చెప్తాడనమాట. మేము ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాం, నువ్వు ఉండగలిగితే ఉండు, లేదంటే నీకు మళ్ళీ టికెట్ తీస్తాము వెళ్ళిపో అని చెప్తారు. సరే అనేసి వెళ్ళిపోయి వచ్చేస్తాడు అనమాట. వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ అడుగుతాడు, ఏంటి నువ్వు ఎక్కడో చక్కగా అన్ని ప్రదేశాలకి వెళ్తున్నావు కదా, ఇప్పుడు ఏమీ నీకు బాధ్యతలు లేవు, చక్కగా తిరుగు అని చెప్తాడనమాట. తిరుగుదామని వెళ్ళాను, కానీ వెళ్ళిన ఏ దేవుడి ముందన నుంచున్నాక 2 నిమిషాలు బాగానే ఉంటుంది, 3వ నిమిషం నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. ఎందుకంటే నేను పెట్టిన స్టాకులు డబ్బులు ఏమవుతున్నాయి, అవేమవుతున్నాయి అంటే ఇప్పుడంతా సంపాదన మీద పెట్టిన దాన్ని డైరెక్ట్గా నేను అది చేయలేకపోతున్నాను ఇప్పుడు. సో నేను వెళ్ళి ఉపయోగం ఏముంది, అందుకని నేను వెనక్కి తిరిగి వచ్చేసాను అని చెప్పి అదే తండ్రి చెప్తాడనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ వయసులో చేద్దాము అనుకున్నప్పుడు ఇప్పుడు పెట్టిన ఆలోచనలన్నీ మనల్ని దీని మీదకి తీసుకురావు. అదిగాక మనకి అందరికి తెలిసిందే, మనకి ఆ టైంలో ఎలా ఉంటామో, వినపడదు, మాట్లాడే శక్తి ఉండదు, ఇదంతా ఓకే. ఒకళ్ళ శక్తి ఉన్నప్పటికీ కూడా మన ఆలోచనలు అటు వెళ్ళవు. సో దీని నుంచి వాళ్ళు ఇప్పుడు కొడుకు చేసిందే కరెక్ట్ అని చెప్పి తెలుసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఒక లెసన్స్. నిన్న ఎందుకు ఒక చిన్న షార్ట్స్ వచ్చింది జయపతాయ స్వామి గురు మహారాజ్. జై హరే కృష్ణ. అంటే మనకి ఇన్ని రకాల వ్యామోహాలు ఉంటే దాని నుంచి బయటికి వచ్చి భగవంతుడిని ఆశ్రయించాలనే ఆ కోరిక రావడం గురువు వల్ల, నామ సంకీర్తన వల్ల, సత్సంగం వల్లనే వస్తుంది. లేకపోతే మనం ఇట్లే మృగతృష్ణతో దాహం తీర్చుకునే ప్రయత్నం లాగా ఈ భౌతికత్వం నుంచి ఆనందాలు పొందే ప్రయత్నాలు మనం చేస్తుంటాం అనమాట. వీళ్ళన్నదానికి ఆచార్యులు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ సదస్సులో ఏమన్నారో, దక్షుడు తర్వాత అక్కడున్న ఈ ఋత్వికులు వాళ్ళ గురించి ఇండైరెక్ట్ గా ఇప్పుడు గమ్మత్తు చూసేంటి అంటే, దక్షుడు ప్రార్థించాడు విష్ణువును. దక్షుడు ప్రార్థించినాక ఋత్వికులు ప్రార్థిస్తూ దక్షుడికి ఏం తెలుసు నీ గొప్పతనము అని ఆయన మీద బాణం వేశారు. ఇక్కడ ఈ సదస్సులు ఏమంటున్నారు అంటే, దక్షుడు కానీ ఋత్వికులు కానీ వాళ్ళు నిన్ను ఆశ్రయించటం లేదు. అట్లాంటప్పుడు వాళ్ళకి వేరే దారి ఏముంది? వాళ్ళు మృగతృష్ణతో, అంటే ఈ భౌతికత్వం అనే కోరికల మీద మృగతృష్ణతో వాళ్ళు సంతృష్టి పడదామనుకుంటున్నారు. అటువంటి వాళ్ళు నిన్ను ఇలా ఆశ్రయిస్తారు అని ఆ ముందిద్దరి గురించి వీళ్ళు పలుకుతున్నారు. రుద్రుడు అంటే శివుడు ఏమంటున్నారో అది ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రవాచ తవ వరద వరాంగ్రావాశిషేహా కిలార్థే యపి ముని భరస్తైరాధేనార్హణీయే యది రచిత ధియం మా విద్య లోకోపవిద్ధం జపతి నగణయే తత్వత్పరానుగ్రహేణ. జయశ్రీ మాతాజీ ఉన్నారా? ఎందుకంటే ఆ ఫస్ట్ నేను వర అంగ్రౌ అశిష అఖిలార్థే, ఇంతే. అష ఇహ అఖిలార్థే అంత కలిపి ఒక పదాన్ని ఇచ్చారు, దాన్ని స్ప్లిట్ చేసి. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ. హరే కృష్ణ చదవాలి మాతాజీ. చదవండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ చదవాలి.
ఇంకెవరో చదువుతున్నారు, ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. చదవండి మాతాజీ, చదవండి. ఉవాచ తవ వరదవాంగ్రా వాశిషే హబీలార్దే అఖిలార్దే అఖిలార్తి అఖిలార్దే హబి ముని సక్తైరధారానే వ్రణీయే హనీయే యది రచిత ధియం విద్యాలోకోపవిద్ధం జపతి నా గణేయే తత్వాపరానుగ్రహణే. ఇది తత్వ త్వత్పద అనుగ్రహణ, త్వత్పర అనుగ్రహేణ. ఈ శ్లోకం అంతా కాంట్రిస్టింగ్ గా ఉంది. ఒక్కసారి పదం చూద్దాం మాతాజీ దీనికి. తవ వరద వరాంగ్రౌ అతిశా ఇహాఖిలార్థే హ్యాపి అర్హి అపి మునిభిః అసక్తై అదురైణ అర్హణీయే యది రచిత ధియం సంలగ్న. ఇక్కడ మా విద్య లోకోపవిద్ధం. తర్వాత జపతి నా గణయే తత్పర అనుగ్రహేణ. అమ్మో, హరే కృష్ణ. చదవండి, మీనింగ్ చదవండి. పరమశివుడు పలికెను, హే ప్రభు, నా మనస్సు చిత్తము సర్వదా నీ పాదపద్మములయందే సంలగ్నమయ్యుండును. సర్వాభీష్ట ప్రదాయకము సర్వానుగ్రహకారకములైన అవి పూజా అర్హములైనందున ముక్తులైన మునులచే ఆరాధింపబడుచుండును. అట్టి నీ పాదపద్మములయందు మనసును సంలగ్నము కావించినందున నా కర్మలు పవిత్రములు కావని పలుకుచూ నన్ను దూషించేడి వారల వలన నేను కలత చెందకున్నాను. వారి నిందాలాపములను పట్టించుకొనక సమస్త జీవుల ఎడ నీవు కరుణ చూపు రీతి కరుణతో వారిని నేను క్షమించుచున్నాను. హరే కృష్ణ. తప్పులు అయినాయి. ఈ శ్లోకం కూడా అట్లా ఉంది. ఎనీవేస్, పరమశివుడు ఏం చెప్తున్నాడంటే, నా మనస్సు చిత్తము ఎప్పుడు నీ పాద పద్మాల ఉందే సంలగ్నమై ఉంటుంది. ఎందుకు అంటే అవి సర్వ అభిష్ట ప్రదాయకాలు. భగవంతుని పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, సర్వ అభిష్ట ప్రదాయకం జరుగుతుంది. అందుకే అవి పూజార్హమైనవి. మనం పోయి ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయిస్తే మన పనులు జరుగుతాయి. లేకపోతే వేరే ఇంటికి పోయి తలుపు తట్టితే వేరే వాళ్ళని ఆశ్రయిస్తే మన కోరికలు తీరకపోతుండొచ్చు. అందుకని అట్లా మనల్ని పూజించి మనల్ని ఆశ్రయించేందుకు అర్హులైనటువంటి ఆ భగవంతుని పాద పద్మాల్ని మునులు కూడా ఆరాధిస్తున్నారు. అంటే హేమీలు కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నారు అంటే భగవంతుణ్ణి. అటువంటి నీ ఇక్కడ మొత్తం ఈ శ్లోకం అంతా భగవంతుని యొక్క పాద పద్మాల్ని వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం అన్నమాట. నీ పాద పద్మాలందు మనస్సును సంలగ్నం కావించదు అంటే నేను నీ పాద పద్మాల్ని ఎప్పుడు ధ్యానిస్తున్నాను కాబట్టి నన్ను రకరకాలుగా దూషించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళ నిందలు కానీ వాళ్ళ పరుషోక్తులు కానీ నేను పట్టించుకోవట్లేదు, కలతను పడట్లేదు అని చెప్పి ఎవరైతే ఇట్లా ఈ రకమైన నిందాలాపాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళని పట్టించుకోకుండా అందరి పట్ల కరుణ చూపు అని ఈయన భగవంతుడు అనుకుంటూ తను ఆ రకంగా వాడిని క్షమిస్తున్నా అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే తనను విమర్శిస్తున్నారో అటువంటి వాళ్ళ మీద కూడా నేను కరుణ చూపుతాను. నువ్వే రకంగా కరుణ చూపుతావు అందరి పట్ల, నేను కూడా అదే రకంగా వాళ్ళను క్షమిస్తున్నాను. నీ దగ్గర నుంచి నేను ఆ క్షమాగుణాన్ని నేర్చుకున్నానని చెప్పుకుంటూ ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, ముందు అసలు దక్షుడు కనుక ఏ రకంగా అతన్ని అవమానించాడో, ఏ రకంగా సతీదేవి యొక్క ఆత్మాహుతి కారణమయ్యాడో అప్పుడు శివుడు ఆగ్రహించడము, వీరభద్రుడిని సృష్టించడము, మొత్తం ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం అన్ని చేశారు కదా. తను చేసిన పనికి ఇప్పుడు శివుడు
తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తున్నాడు అనమాట. ఆయన ఎందుకు క్రోధితుడయ్యాడంటే దక్షుడు అనేక రకాలుగా అతను రెచ్చగొట్టాడు, అవమానించాడు, అతనికి బాధ కలిగించాడు. అందువల్లనే శివుడు ఏం చేశాడంటే ఈ దక్షుని యజ్ఞాన్ని విధ్వంసపరిచాడు అనమాట. అయితే దాని గురించి కూడా అతను తలుచుకొని అరే నేను చేసింది ఇటువంటి తప్పు నేను చేశాను, ఎందుకు అంటే ఆయన అటువంటి వాడు కాదు. కానీ ఎవరైతే విష్ణు భగవానుని పాద పద్మాల మీద శివుడు తన ధ్యానాన్ని ఎప్పుడు నిలిపి ఉంటాడు కాబట్టి తను మామూలుగా ఎవ్వరి విమర్శలకు తను చెల్లించాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే అతను ఈ విమర్శల్ని దక్షిణ యొక్క ప్రవర్తనను తట్టుకోలేక అతను ఈ రకమైనటువంటి విధ్వంసానికి కారకుడయ్యాడనమాట. ఎందుకు అంటే త్రిగుణాల వల్ల ప్రభావితుడయ్యాడు, ఆ రజోగుణం వల్ల ప్రభావితుడయ్యాడు. అందువల్లనే అతను ఈ రకమైనటువంటి చర్యకు తలపెట్టాడు. అందుకే శిలా ప్రభుపాదులు వారు ఏమంటున్నారు అంటే భౌతిక స్థాయిలో ఎంత మటుకు మనం స్థితి ఉంటే, భౌతిక స్థాయిలో ఎంతసేపు మనం నిలిచి ఉంటే ఈ భౌతిక స్థాయిలో మనకు త్రిగుణాల ప్రభావం మన మీద అంతగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే భక్తి యోగం మనం ఆశ్రయిస్తామో, భక్తి యోగంలో ఎప్పుడైతే మనం అడ్వాన్స్ అవుతూ ఉంటామో అప్పుడు ఏంటంటే మనం చేసే ఈ భౌతిక కర్మల యొక్క ప్రభావం మన మీద ఉండదు. భౌతిక కర్మలన్నీ త్రిగుణాలకు అనుగుణంగా చేస్తాం, వాటి యొక్క ప్రభావం మన మీద ఉండదు. ఎవరి మీద ఉండదంటే భక్తి యోగాన్ని ఆచరించే వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే త్రిగుణాల ప్రభావం నుంచి మనం బయటికి పడాలనుకుంటామో అప్పుడు ఏంటంటే భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవాన్ దివ్య భక్తియుత సేవలో మనము పూర్తిగా నిమగ్నమై ఉండాలి, భక్తి చేయాలి. దానివల్ల ఏంటంటే ఈ త్రిగుణాల యొక్క భౌతికత్వం మన మీద అటాక్ చేయవన్నమాట. భక్తుడు ఎప్పుడు కూడా త్రిగుణాల యొక్క కార్యకారణంతో ప్రభావితుడు కాడు. ఇది మనకు భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు అనమాట. బ్రహ్మభూత ప్రసన్నాత్మ, అతను కూడా ఒకసారి మన భక్తి అనే దివ్యానుభవం మనకు దొరికింది అనుకోండి, నా శోచతి నా కాంక్షతి, దేనికి గురించి బాధపడ్డు దీన్ని ఆశించాడు అనమాట. అతనికి లౌకిక విషయాల పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు. కాబట్టి శిలా ప్రభుపాద మనకి ఇచ్చే టీచింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ భక్తి రసభావంలో నిలిచి భగవంతుడితో దివ్య సంబంధాన్ని మనం మర్చిపోద్దు. మనకు భగవంతుడికి ఉన్న సంబంధం మనకు తెలుసు, ఆత్మ పరమాత్మలు ఉన్న సంబంధం అది అనాది. కానీ మనం ఏంటంటే అది మర్చిపోయి మనం భౌతికత్వంతో సంబంధాన్ని పెంచుకుంటూ నేను నా పరతో ఉన్న సంబంధం లేదు, నాకు భౌతికత్వంతోనే ఉంది సంబంధం అనుకొని దానివల్ల మనం త్రిగుణాలకు అనుగుణంగా కార్యాలు చేస్తూ వాటి గురించి వచ్చే సుఖాలకు సంతోషపడుతూ దుఃఖాలకు దుఃఖిస్తూ ఉంటాం. కానీ మనకు భగవంతుడి సంబంధాన్ని మర్చిపోతాం. అది మరవకుండా ఉండాలి అంటే మనకు శాస్త్రాలు, ముఖ్యంగా శ్రీమద్ భాగవతం ఎప్పుడు టీచింగ్స్ ద్వారా, భాగవతంలో మనం ఏ స్కందం తీసుకున్నా ఏ అధ్యాయం తీసుకున్నా భగవంతుడికి జీవికి ఉండే సంబంధాన్ని అది గుర్తు చేస్తుంటుంది అనమాట. అందుకని ఎవరైతే భక్తి పదంలో వెళ్ళాలంటారో భాగవతాన్ని చదవాలి, దాన్ని అనుసరించాలని చెప్పారు. శివుడు ఎప్పుడూ భక్తి భావంలో ఉంటాడు, కృష్ణ భక్తి భావంలో ఉంటారు. ఆయనే భౌతిక క్లేశాల నుంచి దూరం అవుతున్నారు అని ఈయన వాక్యాలు అంటే రివీల్ చేసుకున్నారు. ఆయన గురించి ఆయన చెప్తున్నారు కాబట్టి మనకు అవగతం అవుతుంది. అంటే గుణ సంపర్కం నుంచి ఆయనే దాటి ఈ కృష్ణ రసభావంలో ఉన్నట్టుగా మనందరం కూడా ఆయన శివుని అనుసరిస్తూ రుద్రుని అనుసరిస్తే మనకు కూడా ఈ గుణ ప్రభావం తగ్గిపోతుంది, కృష్ణ భక్తి రసం పెరుగుతుంది మనకు అని చెప్తున్నారు. అంటే కృష్ణ కాన్షియస్నెస్ మనల్ని 3 గుణాల నుంచి అతీతంగా సత్వగుణంకి, అది శుద్ధ సత్వంలోకి వెళ్ళే మార్గం అనమాట. అది లేకపోతే మనం ఈ 3 గుణాల ప్రభావంలో ఉంటాం. ఆ 3 గుణాలు కొన్నిసార్లు మనకి ఆచార్య చెప్పినట్టు కొన్నిసార్లు సత్వగుణం అధికంగా ఉంటుంది, కొన్నిసార్లు రజోగుణం అధికంగా ఉంటుంది, కొన్నిసార్లు తమో గుణం అధికంగా ఉంటుంది. ఏ గుణ ప్రభావం ఎక్కువ ఉంటుందో దానికి అనుగుణంగా మనం వర్తిస్తాము. తర్వాత దాని యొక్క ఫలితాలను కూడా మనం అనుభవిస్తాం. ఈ 3 దాటి మనం శుద్ధ సత్వంలోకి వెళ్ళాలంటే కృష్ణ రస భావన మనకు అవసరం.
దీంట్లో ఏం చెప్తున్నానంటే శివుడు, నేను నీ పాద పద్మాల మీదే నేను ధ్యానాన్ని మగ్నం చేసి ఉంటాను. ఎవరైతే దీని గురించి సరైన అవగాహన లేదో దక్షుడు లాంటి వాళ్ళ గురించి నేను కొన్నిసార్లు ఈ మంచితనము, ఈ సత్శీలన అనే దాని నుంచి బయటికి వచ్చి వాళ్ళని శిక్షిస్తాను. సరిదిద్దేందుకు దక్షుడు లాంటి వాళ్ళను సరిదిద్దేందుకు నేను ఈ రకంగా ఈ త్రిగుణాల ప్రభావానికి లోనైనట్టుగా కనిపిస్తాను అని చెప్తారు. అంటే దక్షుడు కూడా చెప్పారు కదా, దక్షుడు కూడా శివుని ప్రస్తుతించినప్పుడు ఆయన ఇతన్ని శిక్ష అనే కరెక్షన్ చేసేందుకే ఆ రకంగా చేసి అతనికి పెద్ద పరోపకారం చేశారు, ఉపకారం చేశారని ఆయన శివుని స్తుతిస్తారు. ఇక్కడ శివుడు కూడా అదే చెప్తున్నారు అనమాట. ఎవరైతే నీ పాద పద్మాలను ఆశ్రయించడం వల్ల ఉండే ఉపయోగం తెలుసుకోలేరో ఆ జ్ఞానం లేని వాళ్ళ కోసము నేను ఈ నియమాన్ని ఉల్లంఘించినట్టుగా ప్రవర్తించాను అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శివుడు అయిపోయాడు. ఇప్పుడు భృగువు. టైం ఉంటుందా? భృగు దగ్గలేదు. భృగురువాచ యన్మాయయా గహనయా పహృతాత్మబోధ బ్రహ్మాదయస్తను భృతస్తమసి స్వపంతః ఆత్మన్షితం తవ విదంతి అధునాపి తత్వం సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మబంధుః. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవనా మాతాజీ? మాతాజీ సారీ, కృష్ణవేణి మాత చదువుతున్నారు. కృష్ణవేణి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. భృగురువాచ యన్మాయయా గహనయా పహృతాత్మబోధా బ్రహ్మాదయస్తమను మభృత స్తప్తమపి స్వపంతః. చదవండి. ఆత్మన్శ్రితం ఆత్మన్శ్రితం తవ విదంచ గుణమపి తత్వం సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మ బంధుః. మాతాజీ ప్రణతాత్మ బంధుః. ప్రణతాత్మ బంధుః. శ్రీ భృగువు పలికెను, ఓ దేవా, అత్యున్నతుడగు బ్రహ్మదేవుడు మొదలుకొని సామాన్యమగు చీమ వరకు గల జీవులందరూ దుస్తరమగు మాయచే ప్రభావితులై వారి నిజస్థితిని ఎరగకున్నారు. ఎల్లరూ దేహాత్మ భావననే కలిగి ఉండి తమస్సులో మునిగి ఉన్నారు. ప్రతి జీవుని యందు ఏ రీతి నీవు పరమాత్మ రూపమున వసింతువో వారు ఎరగజాలకున్నారు. అంతేగాక నీ పూర్ణ స్థితిని సైతము వారు అవగతము చేసు కొనజాలకున్నారు. కానీ శరణొందిన వారలకు నీవు నిత్య బంధువు, రక్షకుడవై ఉన్నావు. కనుకనే మా ఎడ కరుణను చూపి అపరాధములనన్నిటినీ క్షమింపుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భృగువు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ మా తప్పుదాన్ని క్షమించము అని అడుగుతున్నారు. మేము చేసిన అపరాధాన్ని క్షమించమని అడుగుతున్నారు. అడుగుతూ అక్కడ ఉన్న అందరికి హిస్టరీ తెలుసు అనమాట భృగువుకి. ఆయన ఎందుకే భాషలు ఏం చెప్తున్నారంటే, దక్ష యజ్ఞం నందు బ్రహ్మ రుద్రులతో సహా తమలో ప్రతి ఒక్కరు చూపినట్టు సిగ్గుమాల స్వభావం, అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్వభావం గురించి భృగుకు తెలుసు అనమాట. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మ నుంచి మొదలు పెడితే చీమ దాకా అందరూ కూడా వాళ్ళ నిజస్థితి ఎదుర్కొన్నారు. నిజస్థితి అంటే ఏంటి? నేను కృష్ణదాసుడిని, నేను దేహం కాదు, నేను ఆత్మని. భగవంతుడు నన్ను భగవంతుడిని సేవించడమే నా యొక్క ఏమంటారు స్వధర్మం అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకే నిజస్థితి మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు అంటే, బ్రహ్మ నుంచి మొదలు పెడితే చీమ దాకా మాయ వల్ల వాళ్ళు
వాళ్ళ నిజస్థితి మర్చిపోతున్నారు. కానీ భగవద్గీతలో ఆయన ఏం చెప్పారు? ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయించారో మాయామేతాం తరంతితే, ఈ మాయ నుంచి వాళ్ళు అవలీలగా దాటుకోగలుగుతారనమాట. అయితే ఎవరైతే ఈ దేహాత్మ భావంలో ఉంటారో వాళ్ళు ఆ తపస్సు చేస్తున్నారు, అది అన్ని చేస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళకి భగవంతుని యొక్క నిజస్థితి, భగవంతుని యొక్క ఔన్నత్యం, వాళ్ళ నిజస్థితి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? తమస్సులో మునిగి ఉన్నారు. అంటే ఒక తమస్సు అనే అంధకారంలో మునిగి ఉన్నారు అనమాట. వాళ్ళు భగవంతుని యొక్క ఈ ఉనికి, ప్రతి జీవిలో కూడా పరమాత్మ రూపంగా ఉన్నారు భగవంతుడు. అదే భగవంతుడు మళ్ళీ ఆయన స్వధామంలో స్థితి ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు తెలియకున్నారనమాట. భగవంతుడి గురించి, భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని గురించి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే దేహభావంలోనే ఉన్నారు కాబట్టి. కానీ ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో భగవంతుణ్ణి, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఆ రకంగా ఆశ్రయించిన వాళ్లకు భగవంతుడు నిత్య బంధువు, రక్షకుడు. ఆయనే శ్రేయోభిలాషి, ఆయన రక్షకుడు అనమాట. మేము ఇప్పుడు నిన్ను ఆశ్రయించాం కాబట్టి మా వల్ల జరిగిన అపరాధాల్ని నువ్వు మన్నించి మా కరుణ చూపు, మమ్మల్ని రక్షించు అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ భృగుడు ఏమంటున్నాడు అంటే, ఇంకా వీళ్ళు మేమైతే బ్రహ్మ శివుల కంటే గొప్ప కాదు కదా, అటువంటి మేము ఆ బ్రహ్మ శివులు కూడా తెలియదు నీ గురించి. అట్లాంటప్పుడు అట్లాంటి వాళ్ళు మాకేం తెలుసు? కొన్నిసార్లు వాళ్ళు అంటే మనం బ్రహ్మకు శివుడికి ఆయనతో సమానమైన స్థానం ఇస్తాం, ఉన్నత స్థానం ఇస్తాం. అటువంటి వాళ్ళు కూడా నీ గురించి తెలుసుకోలేకపోతారు అని చెప్పుకుంటూ, మేము ఇప్పుడు నేను ఆశ్రయిస్తున్నాను, నువ్వు మాకు రక్షణ ఇవ్వని. ఎందుకంటే ఒక్కసారి ఎవరైనా భగవంతుని ఆశ్రయిస్తే ఆయనే వాళ్ళ పట్ల కరుణ చూపిస్తారు అని. ఇది భృగు చెప్తూ ప్రస్తుతానికి ఇక్కడ ఆపేసిద్దాం మనము. రేపు ఇంకెవరు చెప్పారు? భృగు తర్వాత బ్రహ్మ మొదలు, రుద్రుడయ్యాడు భృగు, తర్వాత ఇప్పుడు బ్రహ్మ చెప్తారు అనమాట. హరే కృష్ణ. విష్ణు భగవానుని శరణు చొచ్చి క్షమార్పణ కోరడమే పరిష్కారం. లేకపోతే ఏంటి అంటే, నాకు తెలుసు నేను గొప్ప అన్న భావనలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే సరెండర్ కామో అప్పుడు దాకా మనం ఉండేది అజ్ఞానంలోనే అనమాట, దేహభావంలోనే. కానీ ఎప్పుడైతే మనము నేను అన్న భావన నుంచి భగవంతుడి నీవే మమ్మల్ని కాపాడాలి అని ఆయన ఆశ్రయిస్తే, అప్పుడు దాన్ని ఏమంటున్నారంటే కృష్ణ భక్తి రస భావితుని పూర్ణత్వ స్థితి. ఆయన యొక్క భగవంతుడి కరుణనే ఆయనకు పూర్తి ఆధారం అనమాట. ఇక వేరే ఏది తన స్వశక్తి మీద ఏం లేదు. మనం ఎప్పుడు చెప్తాం కదా, మార్జాలము తర్వాత మర్కట న్యాయం లాగా, ఆ మార్జాలం లాగా మొత్తం భగవంతుడు అధీనంలోకి వచ్చేస్తాం అనమాట. మనం ఎప్పుడైతే భగవంతుడు ఆ రకంగా మనం ఆయనే మనకంతా అనుకుంటామో, మన మీద విశేషంగా మిత్రుత్వం చూపిస్తారు. అందరి పట్ల ఆయన శ్రేయోభిలాషే. కానీ ఎవరైతే ఆయన మీదనే ఆధారపడతామో ఆయన ఇంకా కొంచెం స్పెషల్ మర్సీ చూపిస్తారనమాట. అందుకని ఏం చెప్తున్నంటే, ఈ కండిషన్స్ బద్ధజీవులు భగవంతుడికి శరణాగతుడుగానే ఉండడం అది సరళం, అంటే సులభమైంది, అది అన్నిట్లో కూడా మనకు ప్రయోజనకరం అనమాట. ఎందుకు అంటే ఈ భవబంధాల నుంచి మనకు ముక్తి ఇచ్చేవాడు ఆ ముకుందుడే అనమాట. ఆయననే మనకి భవబంధాల నుంచి తప్పిస్తాడు, మనకు రక్షణ ఇస్తారు. దేని నుంచి రక్షణ ఇస్తారంటే మాయ నుంచి మనకు రక్షణ ఇస్తారు. ఎప్పుడైతే మాయ యొక్క ప్రభావం మన మీద పడకుండా ఆయన రక్షిస్తారో, అప్పుడు మనకు నిజస్థితి తెలియడము, భగవంతుని ఆశ్రయించడము, భగవంతుణ్ణి మనం సేవించడము, ధ్యానించడం, తద్వారా ఈ భవబంధాల నుంచి మనకు విముక్తి పొందడం సులభం అవుతుంది. దీనికన్నిటికీ మనకు ఎట్లా అంటే, ఒక భవనానికి గేట్లు తెరిస్తే లోపల పోవడం సులభము, అదే రకంగా భగవంతుని పాదపద్మాన్ని మనం ఆశ్రయిస్తే మనకు మిగతా అవన్నీ మార్గాలు సుగమం అవుతుంది. ముందు ఆయన్ని ఆశ్రయించడం అది మనం చేయాల్సిన పని, తర్వాత మిగతా ఆటోమేటిక్గా జరిగిపోతాయి భగవంతుని కరుణ వల్ల. హరే కృష్ణ. సారీ, ఈరోజు శ్లోకాలు కొంచెం టఫ్గా ఉన్నాయి, ఎక్కువ ప్రిపరేషన్ లేదు కాబట్టి కొన్ని తప్పులు అవస్థపడాల్సి వచ్చింది. హరే కృష్ణ.